అన్నది కాదన్నయ్యా, బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టు హనుమాన్ సినిమాతోటి పాన్ ఇండియా పాపులర్ డైరెక్టర్ అయిపోయిండు ప్రశాంత్ వర్మ. ఒకప్పుడు సెల్ ఫోన్ అన్నాడు అన్నోళ్ళే ఇప్పుడు స్టోరీ ఉంటే మాకు చెప్పు సినిమా తీస్తాం అంటున్నారట. అదే ఫ్లోలా ఇప్పుడు ఇంకో ముచ్చట కూడా హల్చల్ చేస్తుంది. అదేంటంటే హనుమాన్ సినిమా సంక్రాంతి పండుగకు 1000 కొర్రెల నడుమిడదలైంది. టిప్పల్లారేల నడుమిరుక్కున్న స్కూటర్ లెక్కన అయిపోయాయి కదా. ఆయన కూడా టిప్పల్లారాసొంటి బడా హీరోల సినిమాలను దొక్కుకుంటూ పోయింది. ఇప్పటిదాకా 200 రూపాయల టికెట్ల రేట్లతోటే 275 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. 400 రూపాయల టికెట్లు పెట్టి 200 కోట్లు దాటిందని డబ్బా కొట్టుకునే పెద్ద సినిమాల రికార్డుల కంటే బెస్ట్ కలెక్షన్లను సంచిలో నింపుకున్నది హనుమాన్ సినిమా. రేపో మాపో 300 కోట్ల క్లబ్లకు కూడా దూసుకోబోతుంది. ఇక ఇదిట్లుంటే ఈ సినిమా క్లైమాక్స్ ల సీక్వెల్ ఉంటదని ప్రశాంత్ వర్మ ట్విస్ట్ ఇచ్చి చిడిసబెట్టిండు కదా. అసలు రామునికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏంది అనే స్టోరీ తోటి పార్ట్ 2 జై హనుమాన్ సినిమాది ఇవ్వబోతున్నాడు. అయితే హనుమాన్ సక్సెస్ తర్వాత పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్లని ప్రశాంత్ కు అడ్వాన్స్ ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయట. ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ కు 100 కోట్ల బడ్జెట్ కాదు, డైరెక్ట్ 1000 కోట్ల బడ్జెట్ పెట్టనీకే ప్రొడక్షన్ హౌస్లు ఇంట్రెస్టెడ్ ఉన్నాయని ప్రశాంత్ వర్మ మొన్నట్లో ఇంటర్వ్యూలు ముచ్చట చెప్పిండు. ఓ ఎన్ఆర్ఐ అయితే 1000 కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చిండట. ఇండియన్ కల్చరు ఇతిహాసాలతో సినిమా చేస్తానంటే ఎంతైనా ఖర్చు పెడతా అని అన్నాడని చెప్పుకొచ్చిండు ఈ డైరెక్టర్ సాబ్. కానీ మనోన్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ముందు ముందు రోజులల్లో రాజమౌళి తర్వాత ఇండియాని షేక్ చేసే డైరెక్టర్ అవుడు పక్కా అనే అనిపిస్తుంది.